ఒకవైపు ప్రపంచ దేశాలు పిల్లలను ఎక్కువగా కనండి అని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన వ్లాదిమిర్ పుతిన్ మనిషి ఇంకా ఎక్కువ కాలం బ్రతికే టెక్నాలజీపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచానికి అసలు సమస్య జనాభా తగ్గిపోవడమా, లేక మనుషులు చాలా ఎక్కువ కాలం బ్రతకడం మొదలు పెడతారా? ఈ రెండూ కలిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? నేను చెప్పబోయే మాటలు వింటే మీలో కొన్ని ప్రశ్నలు మొదలవుతాయి. యువత పరిస్థితి ఏంటి? వృద్ధులు పని చేయగలరా? ఈ దేశాన్ని నడిపించేది యువత, వృద్ధులా? అనే ప్రశ్నలు మీలో కలగవచ్చు. ప్రపంచం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో జనాభా ఎక్కువవుతుందని, ఆహారం సరిపోదని, ఉద్యోగాలు ఉండవని భయాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఇటలీ, చైనా వంటి దేశాల్లో జననాల రేటు తగ్గిపోయింది. యువత కంటే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. పనిచేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. రిటైర్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు. రష్యా సహా అనేక దేశాలు జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జననాల రేటు పెరగాలని కోరుతున్నాయి. అందుకే వివిధ దేశాలు పిల్లలను కనమంటున్నాయి. ఈరోజు కొన్ని దేశాలు పిల్లలు కనే వారికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ట్యాక్స్ రాయితీలు కూడా ఇస్తున్నారు. కుటుంబాలను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇంకో 20 లేదా 30 సంవత్సరాల తర్వాత దేశాన్ని నడిపేది యువతే కాబట్టి, యువత లేకపోతే ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది కాబట్టి, రష్యాలో కూడా జననాల రేటు పెంచేందుకు కుటుంబాలకు ప్రోత్సాహకాలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి చర్యలపై ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇదే సమయంలో పుతిన్ మరో దిశలో వెళ్తున్నాడు. ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఒకవైపు దేశం ఎక్కువ పిల్లలు పుట్టాలని కోరుతుంటే, మరోవైపు వృద్ధాప్యాన్ని తగ్గించే పరిశోధనలకు భారీగా పెట్టుబడులు పెడుతోంది. రిపోర్టుల ప్రకారం పుతిన్ మద్దతుతో రష్యాలో సుమారు $26 బిలియన్ విలువైన దీర్ఘాయుషు పరిశోధన కార్యక్రమం నడుస్తోంది. వ్లాదిమిర్ పుతిన్ మద్దతుతో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో జీన్ థెరపీ, 3D బయోప్రింటింగ్, మినీపిగ్ ఆర్గాన్ రీసెర్చ్ వంటి అంశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అసలు లక్ష్యం ఏమిటి? చనిపోకుండా ఉండడం కాదు, వృద్ధాప్యాన్ని నెమ్మదిగా తగ్గించడం, పాడైన అవయవాలను మార్చడం, శరీర కణాల వయస్సును తగ్గించడం. ఈ ప్రక్రియ ద్వారా ఒకరోజు మనిషి 120 నుంచి 130, 130 నుంచి 150 ఏళ్ళు బ్రతికే అవకాశం వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. పరిశోధనలు ఆర్గాన్ ప్రింటింగ్, జీన్ ఆధారిత చికిత్సలు, కణాల వృద్ధాప్య నియంత్రణ వంటి రంగాల్లో పనిచేస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. కానీ దీనివల్ల ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒకసారి ఊహించండి, ప్రజలు తక్కువగా పుడుతున్నారు, వృద్ధులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? జనాభా నిర్మాణం పూర్తిగా మారిపోతుంది. యువతకు ఉద్యోగావకాశాలు తగ్గి పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతాయి. అప్పుడు మనకున్న వనరులు సరిపోతాయా? ఇవన్నీ కొత్త సవాళ్లుగా మారవచ్చు. ఈ అంశాలపై సోషల్ మీడియా మరియు టెక్నాలజీ కమ్యూనిటీల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. కొందరు దీన్ని మానవ జాతికి గొప్ప పురోగతి అంటుంటే, మరికొందరు వనరుల పంపిణీ, అధికార కేంద్రీకరణ వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఏఐ కూడా ఇందులోకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా మరో ప్రశ్న వినిపిస్తోంది. ఏఐ మందులు కనిపెడితే, ఏఐ వృద్ధాప్యాన్ని అర్థం చేసుకుంటే,
ఏఐ కొత్త చికిత్సలను వేగంగా తయారు చేస్తే మనిషి జీవితకాలం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందా? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ప్రపంచ ల్యాబ్‌లో జరుగుతున్న నిజమైన పరిశోధనలు ఇవి. నేను చెప్తున్నవన్నీ ప్రపంచ ల్యాబుల్లో జరుగుతున్న నిజమైన పరిశోధనలు. ఒకవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటుంటే, మరోవైపు శాస్త్రవేత్తలు మనుషులు ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతారు అని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుంది? జనాభా తగ్గిపోతుందా? లేక 150 ఏళ్ళు బ్రతికే మనుషులతో నిండిపోతుందా? ఒకప్పుడు మనిషి కల ఏంటంటే చంద్రుడిపై అడుగుపెట్టడం. మరి ఇప్పుడు ఈరోజు మనిషి కల మరణాన్ని ఆలస్యం చేయడం. కానీ ప్రకృతి నిజంగా జయించగలమా లేదా? లేక ప్రకృతి ఎప్పటికీ చివరి మాట చెబుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.